హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఆది బ్లౌజ్ ఆధారంగా లైనింగ్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి లైనింగ్ బ్లౌజు కొంచెం ముడతలాగా వస్తూ ఉంటుంది. అలా ముడతలా రాకుండా, మెజర్మెంట్ మైనస్ రాకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. మీరు ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను హ్యాండ్ వర్క్ కోసం కూడా కంటిన్యూగా ఇదే లైనింగ్ ఫ్యాబ్రిక్లోనే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టీ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 మడతలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మనము ఇలా నడుము లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1.5 తీసుకోవాలి. 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆది బ్లౌజ్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకొని, అలానే ఈ భుజాల మధ్యలో ఇలా కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ ఖర్చు మనం 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చుని మనము యాడ్ చేయకూడదు. దీన్ని వదిలి ఇక్కడ నుంచి ఇలా మరి టైట్గా లాగకుండా నార్మల్గా పట్టుకొని పొడవు దగ్గర 1 మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చు ఎంత వచ్చిందో టేప్ పట్టుకొని చూసుకోవాలి. 13.5 ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి. ఇదే 13.5 ఇంచులు చివరిలో మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ని నీట్గా ఇలా రిటర్న్ చేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత ఈ మెడ దగ్గర టేప్ పట్టుకొని పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది. ఇదే 6 ఇంచులు ఈ చివర్లో మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకుని 2 పార్ట్లు పట్టుకొని ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి. లాగడం అది చేయకూడదు, 2 సమానంగా ఉండాలి. అప్పుడే మనకి చెస్ట్ లూజ్ నీట్గా వస్తుంది. ఇలా పట్టుకొని ఇక్కడ చక్కగా ఒక మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం. అలానే ఎక్స్ట్రా ఖర్చు 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. మీరు 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మినిమం అయితే 1.5 ఇంచు ఉండాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా స్కేల్ పెట్టుకొని రాలిచ్చుకోవాలి. ఇలా మనకి వేస్ట్ వచ్చింది, చెస్ట్ వచ్చింది, బ్లౌజ్ పొడవు వచ్చింది. నార్మల్గా అయితే మనము ఈ నడుము లూజ్ ఆధారంగా మెడ భుజాన్ని మనం మెజర్మెంట్ తీసుకొని డ్రా చేస్తాము. కానీ మనం ఇక్కడ ఆది బ్లౌజ్ ఆధారంగా బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కనుక ఆది బ్లౌజ్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలి. ఈ భుజాలు 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి. అలానే ఈ మెడ దగ్గర సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ మెడ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఇది మరీ లాగకుండా లూజుగా వదలకుండా కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజం దగ్గరకు 1 మార్కు, ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం 1 మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని మొత్తము ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 5 ఇంచులు వచ్చింది. ఇదే 5 ఇంచులు ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి.
చంకదింపు కోసము 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే 5.5 ఇంచీలు ఈ చివర్లో కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా మరొకసారి డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ కార్నర్లో కూడా నీట్గా ఒకసారి ఇలా క్రాస్గా స్కేల్ పెట్టుకొని ఒక డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ తీసుకోవడం కోసం నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఇది నడుము లూజ్ ఎంతో తెలుసుకోవాలి. 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5ని 4 భాగాలు చేస్తే మనకి నడుము లూజు 30 ఇంచులు వస్తుంది. 30 ఇంచులు నడుము లూజు. ఇప్పుడు మనము ఈ నడుము లూజుని బట్టి మనము ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేస్తే సరిపోతుంది. 30 ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 ఫుల్గా ఆమ్ రౌండ్ కోసం పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చంకదింపు కోసం 5.5 ఇంచులకి మార్క్ చేసాం కదా, సేమ్ అలానే 5.5 ఇంచుల దగ్గరికి ఇలా టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ డ్రా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకుంటే మనకి బ్యాక్ పార్ట్ చంక దగ్గర ముడతలు అనేవి రావు. మీరు డైరెక్టర్ ఎక్కడి నుంచే రౌండ్ ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే బ్యాక్ పార్ట్ దగ్గర గుగ్గుల్లాగా వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి మీరు చంకదింపు ఎంతకైతే తీసుకుంటారో టేప్ని అంతకే పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని అక్కడికి ఒక డ్రా ఇచ్చుకున్న తర్వాత ఇలా రౌండ్ ఇచ్చుకుంటే చంక దగ్గర ముడతలు అనేవే రావు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ఆమ్ రౌండ్ దగ్గర అన్ని సైజు బ్లౌజులకి మనము 1.5 పెట్టకూడదు. నడుము లూజును బట్టి మనము 1 ఇంచు, 1.5 ఇంచు, 1.5 ఇంచు అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి నార్మల్గా మనం చూసుకున్నట్లయితే. కానీ ఇక్కడ మనము ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కనుక ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ చంక ఉంటుంది కదా, ఈ చంక రౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని నీట్గా ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకొని హ్యాండ్ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఈ చంక రౌండ్ని స్లోగా చూసుకోవాలి. 7.5 ఇంచీలు, ఇదే 7.5 ఇంచీలు ఈ చంక రౌండ్ కూడా రావాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని స్లోగా రౌండ్ ఇచ్చుకుంటూ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఈ చంక రౌండ్ మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అని మీకు అనుమానం ఉన్నట్లయితే ఈ పైన కానీ కిందన కానీ అంటే మీకు ఎక్కువ తక్కువ వచ్చిన దాన్ని బట్టి మనము డ్రా చేసుకొని ఈ రౌండ్ యామ్ రౌండ్ ఉంది కదా, ఇది పైకి మార్క్ చేసుకొని పైకి కానీ కిందకి కానీ డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ చూసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఏ బ్లౌజ్ అయినా సరే 1.5 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. ఇలా చూసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచుని ఇటు 1/2 ఇంచు డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 3.5 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ పొడవు చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజు బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 4 ఇంచులు పొడవు పెట్టుకోండి. 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 4.5, 4.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ డాటు అన్ని సైజు బ్లౌజులకి ఒకేలాగా పెట్టము. బ్యాక్ పార్ట్ పొడవను పెట్టి బ్యాక్ పార్ట్ డాట్ పొడవ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లోని డాట్ కూడా మనము ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు మధ్యలో వస్తేనే డాటు బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫ్రంట్ డాట్ అయినా బ్యాక్ పార్ట్ డాట్ అయినా సరే అంతే. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఈ భుజానికి మధ్యలో ఉండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు చక్కగా కట్ చేసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి, వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈజీగా ఈ టక్స్ నుంచి డ్రా ద్వారాగా ఈజీగా కుట్టుకోవడానికి బాగుంటుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా స్ట్రైట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచు తగ్గించుకుంటే 8.5 ఇంచీలు వస్తుంది. ఈ లైనింగ్ని 4 పొరల మీద నీట్గా మడత పెట్టుకోవాలి. ఈ చివర్లు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ వెడల్పు మనకి 8.5 ఇంచీలు రావాలి. చంక రౌండ్ 9.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకుంటే 8.5 ఇంచీలు వెడల్పు రావాలి. మనకి ఎంత ఉంది, ఒక 1/4 ఇంచు ఎక్కువగా ఉంది. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఈ వెడల్పు మీ చంక రౌండ్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఈ పై 2 పొరలు ఉంటాయి కదా, ఈ 2 పొరల్ని మీ సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు సరిపోతుంది. మీరు 4 పొరలు ఈక్వల్గా కట్ చేసినట్లయితే ఈ చంక దగ్గర 4 పార్ట్లకి కూడా ఇట్లు పడతాయి. అలా చేయకూడదు. ఓన్లీ పై పొరలు 2 అడ్జస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి జాయింట్లు పడతాయి. ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే శారీలో బార్డర్ వచ్చింది. మీరు ఒకవేళ హ్యాండ్ వర్క్ చేసి ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు వరకు తీసుకోవాల్సి ఉంటుంది. బార్డర్కైనా పైపింగ్ అయినా సరే 1/2 ఇంచు సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం జనరల్గా ఫ్రంట్ పార్ట్ ఏదైనా మనం మెజర్మెంట్ చూసుకుంటే ఊక్స్ పట్టి సైడ్ తీసుకుంటాము. కానీ మనం ఆది కొలతలతో హ్యాండ్ని కొలతలు తీసుకున్నప్పుడు కాజా పట్టి ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ హ్యాండ్ని మాత్రమే మీరు తీసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి సైడ్ హ్యాండ్ని తీసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా కరెక్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ ఈ భుజం కుట్టు ఉంది కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా సమానంగా 2 పొరలు పట్టుకొని ఇక్కడ నుంచి ఈ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని మొత్తం ఖర్చుతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 10 ఇంచీలు వచ్చింది. ఇదే 10 ఇంచీలు ఈ చివర్లో కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి స్ట్రైట్గా. ఇలా ఇచ్చుకుంటేనే మనము ఈ స్టార్టింగ్లోని ఈ ఎండింగ్లోని నీట్గా మెజర్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి నడుము లూజు చంక రౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికే మనము ఒక డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చంక దింపు దగ్గర 3.5 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. ఒకవేళ 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే 3 ఇంచీలకు మార్క్ చేసుకోండి. 31, 32 ఇంచీలు ఉన్నట్లయితే 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోండి. నేను 30 ఇంచీలే ఉంది కనుక 3.5 ఇంచీలకి డ్రా చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ దగ్గరికి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసము ఈ స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పుకి ఇచ్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ట్రా కూడా డ్రా చేసుకోవచ్చు, మనకి మినిమం ఈ ఖర్చు సరిపోతుంది. తర్వాత ఇక్కడికి ఇలా టేప్ని పట్టుకొని 2 ఇంచీల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని మరలా సకానికి ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసి ఫస్ట్ డ్రా చేసుకున్న 1 ఇంచ్ వదులుకొని రెండోసారి మనం మరొక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కరువిచ్చుకుంటూ మనము ఈ చంకదింపు దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మీకు కుట్టిన తర్వాత ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచి ఇలా పట్టినట్లయితే ముడతల్లా రాకుండా ఉంటుంది. అలానే ఈ సైడ్ కూడా ఒక 1/2 ఇంచి ఇలా చక్కగా పడితే ముడతలు అనేవి రాదు, షేప్ అది నీట్గా వస్తుందన్నమాట.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేయలేవో చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనితో మనము మెజర్మెంట్ యాడ్ చేయకూడదు. దీన్ని ఇలా రిటర్న్ చేసుకొని ఈ ఖర్చుని ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే అటు ఇటుగా అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా చూసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ భుజం పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత కూడా ఈ హ్యాండ్స్ దగ్గర ముడతలా రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్కి పై 2 పొరలు ఒక 3/4 ఇంచుకి లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా. ఇక్కడ నుంచి చక్కగా ఈ 3/4 ఇంచు లోతు తీసుకుంటే ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది. నేను కుట్టేటప్పుడే ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత కట్ చేస్తాను. మీరు తప్పకుండా ఈ 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము లైనింగ్ ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకుంటాము, కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ ఉండకూడదు. మనం అరేంజ్ చేసుకున్న 2 పొరలు కూడా నీట్గా సమానంగా ఉండాలి. ముడతలు అనేవి రాకుండా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఈ ఓపెన్స్ దగ్గర ఒక 1/4 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఉంచుకొని తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని క్రాస్గా తిప్పుకుంటే సరిపోతుంది. నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీని దగ్గర ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు డ్రా చేస్తున్నాను. మీరు కొత్తగా కట్ చేసినట్లయితే 1/2 ఇంచు వరకు డ్రా చేసుకోండి, ఖర్చులు కొంచెం ఎక్కువగానే మీకు పడతాయి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోండి, కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఫస్ట్ ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఊక్స్ పట్టి సైడ్ మాత్రమే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని అలానే ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ డాట్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఈ ఫ్రంట్ డాట్ ఇలా పట్టుకొని మరీ టైట్గా లాగకుండా చక్కగా ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ స్ట్రైట్గా మరొకసారి నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మెడ భుజం కోసం మొత్తం టేప్ పట్టుకొని చూసుకుంటే ఎంత వచ్చింది, ఈ లోపల డ్రా నుంచి ఇలా టేప్ పట్టుకొని 5 ఇంచుల దగ్గరికి చూసుకోవాలి. మనకు అలానే వచ్చింది కదా, బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే. చంకదింపు కోసం 5.5 ఇంచులకి చేసాము, సేమ్ అలానే ఇక్కడ కూడా 5.5 ఇంచులకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరొకసారి స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇంకెందుకులే అని అనుకోకూడదు. తప్పకుండా మనం ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా నీట్గా మెజర్మెంట్ చూసుకొని డ్రా ఇచ్చుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లోని యామ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 3/4 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది.
మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఎంతకైతే తీసుకుంటారో దానికి 1/2 ఇంచి తగ్గించుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి. తర్వాత టేప్ని ఇలా పెట్టుకొని 5.5 ఇంచీలకి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక డ్రా చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ పైన ఒక 1/2 ఇంచి ఖర్చు కొదిలి ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా భుజాన్ని పెట్టుకొని ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ చూసుకోవాలి. నార్మల్గా అయితే మనము నడుము లూజ్ ఆధారంగా కట్ చేసినట్లయితే మనము నడుము లూజ్ని బట్టి ఫ్రంట్ నెక్ 5.5, 6, 6.5 ఇలా పెట్టుకుంటూ ఉంటాము. కానీ మనము ఆది బ్లౌజ్ ద్వారా మనం కట్ చేయాలనుకుంటున్నాం కనుక ఆది బ్లౌజ్ ఫ్రంట్ ఊక్స్ పట్టి సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 1/2 ఇంచి ఖర్చు కోసము. అలానే మనకి 5 ఊక్స్లు ఉంటాయి. డౌన్లో 4వ ఊక్స్ దగ్గరికి ఒక డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లోపల నుంచే మనము చక్కగా ఈ ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ చంక లూజ్ ఉంది కదా, ఈ చంక దగ్గర నుంచి ఈ సేప్ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకొని ఫస్ట్ ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసేయండి. ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ సేప్ బెల్ట్ దగ్గర కూడా మనము చక్కగా ఇక్కడ ఒక డ్రా, ఈ డౌన్లోని ఒక డ్రా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచీలకు మార్క్ చేసుకోండి. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అయినట్లయితే 2.5 తీసుకోవచ్చు. నేనైతే ఈ నడుము లూజ్ తక్కువగానే ఉంది కనుక ఫస్ట్ 2.5 ఇంచీలకు డ్రా చేస్తున్నాను. తర్వాత డాట్ వెడల్పు 2.5 ఇంచీలకే పెడుతున్నాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచీలు తీసుకోండి. హెవీగా ఉన్నట్లయితే 3 ఇంచీలు తీసుకోండి. మరీ తక్కువగా ఉంది అనుకుంటే 2 ఇంచీలు 2.5 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మనము ఈ డాట్ వెడల్పుని పెట్టకూడదు. చెస్ట్ను గమనించుకొని మనము ఈ డాట్ వెడల్పు పెట్టుకోవాలి. ఈ 2.5 ఇంచీలకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సెంటర్లోని 1.5కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఊక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసము ఇక్కడ 1.5, 1.5 కానీ ఇలా ఎక్స్ట్రా తీసుకొని స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి గ్యాప్ అనేది రాదు, ఈక్వల్గా సరిపోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ కుట్టేటప్పుడు మెజర్మెంట్ తగ్గిపోతుంది కదా ఫ్యాబ్రిక్, అప్పుడు ఇది మనకి యాడ్ అవుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. భుజాలు జారకుండా ఉండడం కోసము ఈ లోపలికి మెడ సైడు క్రాస్గా ఒక 1/2 ఇంచు కట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటాయి. అలానే మనం ఈ డాట్ వెడల్పు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, మళ్ళీ అటు ఇటు చేంజ్ అవ్వకుండా ఉండి. తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇలా రిటర్న్ చేసుకొని మనం ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో టేప్ పట్టుకొని చూసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ ద్వారాగానే ఈ బ్లౌజులు కట్ చేస్తున్నాం కనుక ప్రతిదీ కూడా ఆది బ్లౌజ్లోనే తీసుకోవాలి. 3.5 ఇంచీలు వచ్చింది మెయిన్ డాట్ వెడల్పు. మనకు ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు పడుతుంది కదా, 1/2 తక్కువ 4 ఇంచీలకు పెట్టుకోవాలి. అలానే డాట్ పొడవు చూసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచీలు ఉంది, ఖర్చుతో కలిపి 2.5 ఇంచీలు పెట్టుకోవాలి. ఇలా అలానే ఈ లెఫ్ట్ సైడ్ డాటు ఇలా టేప్ పట్టుకొని చూసుకోవాలి. 2 ఇంచీలు ఉంది. ఇదే 2 ఇంచీలు ఖర్చుతో కలిపి ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచీ కానీ 1/2 ఇంచీ కానీ
కుట్టడం కోసం ఖర్చుకు ఉంచుకోవాలి. తర్వాత టేప్ని ఇలా పట్టుకొని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ రైట్ సైడ్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ నుంచి ఈ క్రాస్గా ఈ డాట్కి చెస్ట్ పాయింట్ దగ్గర వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచీలు ఉంది. తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసరికి పావుతకు 3 ఇంచీలు ఉంది. సేమ్ అలానే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచీలు, తర్వాత పావుతకు 3 ఇంచీల దగ్గరకు 1 మార్కు, ఈ 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం వస్తుంది. ఇప్పుడు నీట్గా ఇవి మనం డాట్స్ ఎలా అయితే పెట్టుకున్నామో చక్కగా అలానే డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా క్రాస్గా ఎక్కడికైతే స్ట్రైట్గా వస్తుందో అక్కడి నుంచే మనం ఇలా డాట్ని మార్క్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అలానే మరో ఫ్రంట్కి కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్లు 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసము 2 లేయర్ల కింద మనము లైనింగ్ని తీసుకోవాలి. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నట్లయితే మరొక 2 పొరలు ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టి కుడతాం కదా, దానికోసము ఖర్చుల కోసము ఒక 1/2 ఇంచి పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు పెట్టిన దగ్గర కూడా మనము ఒక 1/2 ఇంచి ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి లోపలికి కుడతాం కదా, ఊక్స్ పట్టి సైడ్ మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫస్ట్ మన మెయిన్ షేప్ బెల్ట్ పొడవు దగ్గర 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసము తీసుకోవాలి. అలానే ఈ చివర్లోని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు వదిలి ఇక్కడ 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసము తీసుకోవాలి. అలానే ఇక్కడ కూడా మనము పొడవు ఈ ఖర్చు వదిలే మనము చూసుకోవాలి. ఇక్కడ 1 మార్కు, ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చు కోసము. ఇప్పుడు నీట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా ఇచ్చుకోవాలి. షేప్ బెల్ట్లు అందరికీ ఒకేలాగా ఉండవు. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి మనము ఈ షేప్ బెల్ట్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంతకైతే తీసుకుంటారో సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఖర్చుతో కలిపి పావుతకు 4 ఇంచులు తీసుకున్నాము. అదే పావుతకు 4 ఇంచులు ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే తీసుకుంటారో సేమ్ అంతకే మనము మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఖర్చుతో కలిపి షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 4 ఇంచులు వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని మిడిల్లోని 2.5 ఇంచులకి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కరువిచ్చుకుంటూ ఈ చివరిలో కలిపేసుకుంటే షేప్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసమే ఈ సైడ్ కూడా మనం నీట్గా టక్ మార్క్ ఇచ్చుకోవాలి. తర్వాత లాస్ట్లో మనము బ్యాక్ పార్ట్ నెక్కని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టార్టింగ్లోనే చేయకూడదు, డైరెక్ట్గా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే మనం బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కనుక. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము ఈ లోపలికి మెడ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది మనకి సారీలో బ్లౌజ్ అనమాట. దీన్ని ఈ చివరిలో మనకి బార్డర్ వచ్చింది ఒకే సైడు. కొన్ని బ్లౌజ్ పీసెస్కి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఈ బ్లౌజ్ పీస్కి 1 సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది కనుక మనం ఏం చేయాలి, దీన్ని 4 ఫోల్డింగ్లు పెట్టుకొని మనం సమానంగా ఉండాలి. ఫస్ట్ ఉన్న తర్వాత మీరు కొత్తగా కట్ చేసేవారైతే ఇక్కడ పిన్స్ పెట్టుకోవడం చాలా మంచిది. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని తీసుకొని 1/2 ఇంచు మనం ఖర్చు ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసినా సరే 1/2 ఇంచు 4 పక్కల మనం ఉండేటట్టే చూసుకోవాలి.
కుట్టుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ మైనస్ రాకుండా ఉంటుంది. కరెక్ట్గా మీరు ఈ ఆది బ్లౌజ్ కట్ చేసినట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. మెజర్మెంట్లు ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ పైన చిన్నగా టక్స్ ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ మిగతా బ్లౌజ్ పీస్ని కూడా మనం సమానంగా కింద లేయరు పై లేయరు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని చక్కగా ఒక హాఫ్ ఇంచి ఈ చివరలు ఉండేటట్టు ఇక్కడ మాత్రం సమానంగా ఉండాలి. ఇక్కడ మాత్రము సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ని చక్కగా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మీకు ఏ సైడ్ అయితే అనుకూలంగా ఉంటుందో, అంటే కింద లేయరు పై లేయరు కూడా సమానంగా ఉండేటట్టు ఏ సైడ్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సైడు చక్కగా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసుకోవాలి. ఫస్ట్ లోపల పొర కూడా మనకి సమానంగా రెండిట్లకి కూడా ఈక్వల్గా రావాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు ఉండేటట్టే కట్ చేసుకోవాలి. మనం కుట్టుకున్న తర్వాత అంటే మనము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. తక్కువ మాత్రము ఖర్చులు పెట్టకూడదు. మినిమము ఒక హాఫ్ ఇంచి ఉండాలి. ఇది కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు. ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ల కోసము హ్యాండ్స్కి ఎలా అయితే 4 పొరల కింద ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసుకున్న సేఫ్ బెల్ట్కి 4 పక్కల ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకుండేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత షేపు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనము ఈ వీడియోలోని వచ్చేసరికి ఆది బ్లౌజ్ ఆధారంగా ఈజీ మెథడ్లో ఈ లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.